16వ అధ్యాయము. ఇందులో మనకు బాగా తెలిసిన వాక్య భాగమే. 16 వచనాలు ఉన్నాయి. 16వ అధ్యాయము 16 వచనాలు మాత్రమే ఉన్నాయి. దీంట్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక స్త్రీని గురించి అధ్యాయంలో రాయబడి ఉంది. మనకు చాలా బాగా తెలుసు. ఐగుప్తీయురాలైన హాగరును గురించి వ్రాయబడింది. ఇవన్నీ మనకు చదవడానికి సమయం లేదు కాబట్టి అక్కడక్కడ మనకు అవసరమైన మేరకు చదువుకుంటూ ఈ వాక్య భాగాన్ని ఎంత సమయం వరకు మనం ధ్యానం చేయగలమో అంతవరకు ధ్యానం చేసుకుందాము. ప్రారంభిస్తాను. కృప కలిగిన తండ్రి, స్తోత్రాలు. ఈ యొక్క రాత్రి వేళ మీ పాత సన్నిధిలోకి వచ్చాము. చదువుబడిన వాక్య భాగం నాయన ఆది కాండము 16వ అధ్యాయంలో హాగరును గురించి మీరు రాయించి పెట్టారు. ఐగుప్తీయురాలైన ఆ బిడ్డ విషయంలో మీ యొక్క కృప ఎంత గొప్పదో, మీ యొక్క ఏర్పాటు ఆ బిడ్డ విషయంలో ఎంత మరి జ్ఞానం కలిగి మీ దూతను ఆ బిడ్డకు దగ్గరకు పంపి ఎంతటి ఆశీర్వాదాలు ఇచ్చారో ఆ మాటలు ధ్యానం చేసుకోవడానికి మేము వచ్చాము. ప్రభువా, మాతో మీరు ఉండండి. మంచి మాటలను మా వినికిడిలో మీరు ఆశీర్వదించి మాకందరికి ఇవ్వండి. ప్రభువా, ఖాళీ హృదయాలతో వచ్చాము, మాకు ధ్యానం చేయడానికి చేత కాదు, మేము అశక్తులం. ప్రభువా, మీరే మాతో ఉండి చక్కని వాక్య భాగాన్ని మా అందరికి క్షేమమైన రీతిగా మీరే మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. కృప చూపండి. చేరి వచ్చిన బిడ్డలందరినీ బట్టి, కుటుంబాలను బట్టి స్తోత్రాలు. ఇంకా రావాల్సిన వారిని సకాలానికి తీసుకురండి ప్రభువా. చాలా మంది రాలేకపోతున్నారు, జూమ్ లో కూడా కనెక్ట్ కావడం లేదు ప్రభువా. హెచ్చరించండి, పురుకొల్పండి. అంత్య దినాలలో అపాయకరమైన కాలంలో మేము ఉన్నాము తండ్రి. మీ వాక్యాన్ని విరివిగా మాకు దొరుకు కాలంలో అయినా మేము దాన్ని అన్వయించుకొని మా జీవితాల్లో క్రమపరుచుకొని ముందుకు సాగే విశ్వాస జీవితాన్ని మాకు దయచేయమని మరొకసారి మీకే మా ఆత్మీయమైన జీవితాలను క్రమపరుచుకోవడానికి సహాయపడమని మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన క్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె. వందనాలమ్మా. మరి చాలా మంది కనెక్ట్ అయినట్టుగా అనిపించటం లేదు, కొద్ది మంది అయ్యారు. అయినా దేవుని వాక్యము మనకు దొరుకు కాలములో దానిని జాగ్రత్తగా మనము నేర్చుకోవాలి. అనేక సందర్భాలలో ఒక సమయాన్ని దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఆ సమయాన్ని మనం వాడుకోలేకపోతే ఎన్నో ఆశీర్వాదాలు దేవుని మాటలు మనము పోగొట్టుకుంటాం. తిరిగి అవే మాటలు, అవే తలంపులు మరొకరు చెప్తారు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి పరిశుద్ధాత్ముడు మనకిచ్చే మాటలు, ఆ తలంపులు మరలా మనకు కొన్ని సందర్భాలు దొరకపోవచ్చు. ఈ సమయాన్ని మనం దేవుని సన్నిధిలో గడిపేది పోగొట్టుకుంటాం. ఈ సహోదరుల కూడిక మరి గురువారం జరుగుతుంది, 12 గంటలు ప్రార్థన సమయం జరుగుతుంది. మంగళవారం మందిరంలో అక్కడ ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి స్త్రీలందరూ అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటారు, కాస్త వాక్యం చెప్పుకుంటారు. అక్కడికి మనం వెళ్ళలేము. శుక్రవారము బైబిల్ స్టడీ రాత్రి వేళ, మరి బుధవారం ఉంది, అక్కడికి మనం వెళ్ళలేకపోతున్నాం. శుక్రవారం విజ్ఞాపన ప్రార్థన ఉంది, అక్కడికి మనం వెళ్ళలేకపోతున్నాం. మరి ఇవన్నీ కూడా మనం పోగొట్టుకుంటున్నాం. నియామక కూడికలకు ఎవరును రారు గనుక సియోను గుమ్మాలు ప్రలాపించుచున్నవని విలాప వాక్యంలో ఉంది. నియామక కూడికలు మరి ముఖ్యంగా పేతురు పత్రికలో రాస్తాడు. సమయం సమీపించిన కొలది మరి మీ కుటుంబంగా మీరు కూడుకొని ఒకరికొకరు ప్రోత్సహించుకొని దేవుని వాక్యాన్ని, దేవుని మాటలను వినాలని పేతురు కూడా భక్త కోటికి రాస్తున్నారు. ఇలాగున మనకు దొరికిన కాలంలో మన ఇంట్లోనే కూర్చొని జూమ్ దగ్గర వినడం అనేది దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశం ఇది. లేకపోతే మంగళవారం రోజు చాలా మంది తక్కువైపోతున్నారు, సమయాన్ని కూడా పాటించలేకపోతున్నాం మనం. కాబట్టి మనకు దొరికే ఈ సమయం మనం మన ఇంట్లోనే ఉంటాము, మన పనులు చేసుకుంటా ఉంటున్నారు. అప్పుడు దేవుని వాక్యానికి మనము సమయాన్ని కేటాయించుకొని
దేవుని వాక్యాన్ని విన్నప్పుడు కొన్ని మాటలైనా పరిశుద్ధాత్మ మన హృదయంలో ఆ మాటలు ఉంచుతాడు. అది ఎంతైనా మన విశ్వాస జీవితానికి చాలా ఉపయోగకరంగా ఉంటది. అది ఆత్మీయంగా ఒక తల్లిగా నేను మీకు ఒక ఉపదేశాన్ని ఇచ్చినట్టుగా నేను మాట్లాడుతున్నాను. క్షమించండి ఎవరికైనా ఇబ్బంది అయితే. సాధ్యమైనంత వరకు జూమ్ లో మనం స్త్రీలమి ఇలాగ కూడుకుంటున్నాం. అది ఎంతో మనకు ప్రయోజనకరంగా ఉంది. ఎంతో కాలం నుంచి మనం ఇలాగ జూమ్ లోనే, మరి మన కరోనా టైం నుంచి కూడా దీన్ని ఇలాగే పొడిగించారు మన పెద్దలు. కాబట్టి దాన్ని మనం సద్వినియోగం చేసుకుంటే చాలా మంచిది. ఇప్పుడు ఆదికాండము 16వ అధ్యాయం అనుకున్నాం, 16 వచనాలు ఉన్నాయి. ఇందులో ఒక స్త్రీని గురించి వ్రాయబడింది. మొట్టమొదట ఆదికాండంలోని స్త్రీలలో మొదటి స్త్రీ ఎవరమ్మా? హవ్వ. హవ్వతో దేవుడు మాట్లాడాడు. తర్వాత నోవహు కుటుంబం వచ్చింది. నోవహు కుటుంబంలో నోవహు భార్య, 3 కుమారులు 3 కోడళ్ళు ఉన్నారు. వారితో దేవుడు మాట్లాడినట్టుగా మనము చూడము. ఆ తర్వాత అబ్రహాము భార్య శారై, ఆమెతో కూడా దేవుడు మాట్లాడినట్టుగా లేదు. అబ్రహాముతో మాట్లాడారు, కానీ అబ్రహాము భార్య అయిన శారైతో దేవుడు మాట్లాడినట్టుగా ఇప్పుడు మనం ఈ 16వ అధ్యాయం వరకు 12వ అధ్యాయం నుంచి అబ్రహాము చరిత్రను పరిశుద్ధాత్మను వ్రాయించి పెట్టాడు. ఈ భాగంలో 16వ అధ్యాయాన్ని మనం చూసుకుంటున్నాం ఆగరుని గురించి. ఇక్కడ వరకు ఆగరుకే ఆ ప్రత్యక్షత, దేవుని దూత ప్రత్యక్షత ఆగరుకు వచ్చింది, కానీ అబ్రహాముకు దేవుడు మాట్లాడాడు, కానీ శారైతో దేవుడు మాట్లాడలేదు. ఆ గొప్ప ధన్యత స్త్రీలలో మొదటగా అవ్వను గురించి మాట్లాడాడు, కానీ అవ్వకు కొన్ని ప్రశ్నలు వేశాడు దేవుడు. అది అవ్వ జీవితంలో జరిగింది. ఆ తర్వాత ఈ హాగర్ విషయంలో మనం ధ్యానం చేసుకున్నాం. దేవుడు ఆమెతో ఏం మాట్లాడాడు, ఆమె పరిస్థితి ఏంటి, ఆమె యొక్క జీవన విధానం ఏంటి, ఎందుకు శారా దగ్గరికి ఆమె దాసిగా పంపబడింది, ఇవన్నీ మనము ఈ 16 వచనాలు చదువుకుంటే కొంత మనకు అర్థమైపోద్ది. ఇంకొకటి కూడా, బైబిల్ గ్రంథాన్ని మనం చదువుకున్నప్పుడు మనకు ఒక పాఠము, ఒక పాఠాన్ని అర్థం చేస్తాడు పరిశుద్ధాత్ముడు. అందులో ఆత్మీయమైన విషయాలు అవి కొంత మనం ధ్యానం చేసుకున్నప్పుడు మనకు తేటపరుస్తాడు. ఆమె జీవితంలో ఎలా జరిగింది, మన జీవితంలో అది అనుభవపూర్వకంగా బైబిల్ చదివేటప్పుడు అది అనుభవపూర్వకంగా కొన్ని ఆత్మీయమైన మర్మాలు దేవుడిస్తా ఉంటాడు. చదివే కొద్దీ భక్తులు ఈ ఆదికాండాన్ని గురించి రాసినప్పుడు, బుక్కులు వాళ్ళు ఒక రచనలు రాసినప్పుడు ఎన్నో తలంపులు దేవుడిస్తా ఉన్నాడు పరిశుద్ధులకు. అవన్నీ కూడా గ్రంథస్థంగా చేయబడి ఇప్పుడు ఎన్నో లిటరేచర్ ఉంది మనకు క్రైస్తవ సమాజంలో. వాటిల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క తలంపు దేవుడిస్తున్నాడంటే అవి ఒక గనిలాగా ఉన్నాయి. పరిశుద్ధ ఆత్మని, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు ఒక గనులంటే మనము ఒక చిన్న రాళ్ళ గని ఉందనుకోండి, కొన్ని ఇప్పుడు ఇనుము, లేకపోతే ఇంకా బంగారు గనులని, బొగ్గు గనులని, ఇంకా మనకు మా ప్రాంతంలో గూడూరులో కొన్ని గనులు ఉన్నాయి, శుద్ధ వచ్చేటువంటి గనులు ఉన్నాయి. మన రాయలసీమ ప్రాంతంలో అయితే రాళ్ల గనులు ఉన్నాయి, పలకలు వచ్చేటువంటి గనులు ఉన్నాయి. ఇట్లా ఎన్నో గనులు ఉన్నాయి. కానీ ఈ మనకు ఒక గని, తవ్వే కొద్ది పాఠాలు దేవుని వాక్యంలో నుంచి అమూల్యమైన సత్యాలు మనకు దేవుడు బోధపరుస్తున్నాడు. మనకు సమయం దొరికిన కొలది దేవుని సన్నిధిలో గడిపినప్పుడు కొన్ని మాటలైనా దేవుడు మనకు, పరిశుద్ధాత్ముడు మన హృదయంలో ఆ మాటలు ఉంచుతాడు. కాబట్టి మనకు దొరికే కాలంలో యెహోవా వాక్కును, దేవుని మాటలను, దేవుని ఉపదేశాలను, దేవుని బోధలను మనకు దొరికే కాలంలో సాధ్యమైనంత వరకు మనం పోగొట్టుకోకూడదు. అది ఎంతో ప్రాముఖ్యమైంది. మనం ఎన్ని సంవత్సరాలు రక్షించబడి బాప్తిస్మం తీసుకొని స్థానిక సంఘంలో సహవాసంలో ఉన్నాము,
మనకు తెలుసు, మనం వ్యక్తిగతంగా మనకు ఒక్కొక్కరికి తెలుసు. అయితే ఎన్నిసార్లు దేవుని వాక్యాన్ని, దేవుని సన్నిధిలో గడిపే సమయాన్ని మనం పోగొట్టుకుంటున్నాము. పోగొట్టుకున్న సమయం తిరిగి మరలా మనకు రాదు. అనేక సందర్భాల్లో భక్తులు కూడా ఈ విషయంలో నేను పోగొట్టుకున్నాను ప్రభా, పోగొట్టుకున్నాను, తిరిగి నేను సంపాదించుకోవడానికి సహాయం చేయమని కన్నీటితో ప్రలాపించి అడిగిన భక్తులు కూడా ఉన్నారు. కనుక ఈ ఈ గ్రంథాన్ని, ఈ పాఠ్య భాగాన్ని మనం చదువుకున్నప్పుడు, 16వ అధ్యాయాన్ని చదువుకున్నప్పుడు ఈ హాగరు విషయంలో దేవుడు తన యొక్క ఉద్దేశాన్ని, ఒక ప్రణాళికను ఆ బిడ్డ విషయంలో కలిగి ఉన్నాడు. ఆమె దాసి కావచ్చు, ఐగుప్తీయురాలు కావచ్చు, అన్యురాలు కావచ్చు, దేవుణ్ణి ఎరగంది కావచ్చు. అలాగే మనం కూడా మన జీవితంలో అన్యులమే, దాసులమే, బలహీనులమే, అన్యజనులమే, దేవుని చేత ఏర్పరచబడిన వంశంలోని వారం కాదు. మనకు కూడా దేవుని తన యొక్క ఉద్దేశాన్ని బయలుపరిచి మనల్ని దేవుడు రక్షించాడు. అందుకనే మనం ప్రార్థన చేసుకునే సమయము ఎక్కువగా దేవునికి స్తుతులు చెల్లిస్తాం. ఎక్కువ కృతజ్ఞతా స్తుతులు దేవునికి చెల్లించాలి. ఎందుకంటే మనకు ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు, ఈ లోకంలో ధన్యకరమైన జీవితాన్ని ఇచ్చాడు. అన్నిటికంటే ముఖ్యంగా గొప్ప రక్షణ ఇచ్చి ఆ ధన్యకరమైన జీవితాన్ని ఇచ్చాడు. తండ్రి ప్రభు అని పిలుచుకునే పరిశుద్ధాత్మని మన హృదయంలో ముద్రించాడు దేవుడు. నిత్యం ఆయనతో ఉండేటువంటి భాగ్యం ఇచ్చాడు. ఇవన్నీ దేవుని సన్నిధిలో ప్రార్థనకు మనము వ్యక్తిగతంగా కానీ, కుటుంబంగా కానీ మనం ప్రార్థన చేసినప్పుడు ఈ మాటలు తప్పకుండా మనం ఉపయోగించాలి. ప్రభువా, మీరిచ్చిన రక్షణ కొరకు మీకు స్తోత్రాలని ప్రార్థన చేయాలి. దేవుడు ఎన్నో మేళ్ళు, అంత మాత్రమే కాకుండా అనేకమైనటువంటి వాగ్దానాలు ఇచ్చాడు. అనేకమైనటువంటి మనతో దేవుడు ఎన్నో విషయాలు నిబంధన చేశాడు. అనేకమైనటువంటి మేళ్లను దయచేశాడు. వాటిని మరువకుండా జ్ఞాపకం చేసుకొని ఆయనకు మనము స్తుతులు చెల్లించాల. ఇక్కడ ఈ హాగరు విషయంలో కూడా ఒక గొప్ప ఉద్దేశాన్ని దేవుడు కలిగి ఉన్నాడు. అది మన యొక్క పాఠం. చదువుతున్నాను చూడమ్మా. మొదటి వచనములో అబ్రాహాము భార్య అయిన శారయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరును ఐగుప్తీయురాలైన దాసి ఉండెను. మొదటి వచనము. ఆమెకు భార్య అయిన శారయి అతనికి పిల్లలు కనలేదు అని వ్రాయబడింది మొదటి వచనం. శారయి, అబ్రాము, శారయి అంటే తర్వాత శారా అని పేరు మార్చబడిన తర్వాత ఆమె పేరుకి అర్థము రాజకుమారి అనే అర్థం వస్తుంది. శారా రాజకుమారి అంట. అవును, ఆమె పేరుకు తగినట్టుగానే అందమైనది, మంచి వంశంలో నుంచి వచ్చింది, బహు ఆస్తి కలిగిన వాడు అబ్రహాము. ఆయనకు భార్య అయిన శారయి కూడా రాజవంశంలో ఉన్నట్టుగా రాజకుమారి అనే పేరు ఆమెకు రాయబడింది. అలా మరి హాగరును గురించి మనం చూస్తే హాగరు యాత్రికురాలు అని అర్థం. హాగరు అంటే యాత్రికురాలు, అంటే సంచరించేది, నిలకడలేని ఊరు. అది ఆమె పేరు వ్రాయబడింది కానీ ఊరు పేరు మాత్రము వ్రాయబడల. ఐగుప్తీయురాలు అని మాత్రం ఉంది, దేశం పేరుంది కానీ ఊరు పేరు లేదు. ఆమె పేరుకు అర్థము యాత్రికురాలు, సంచరించేది. ఆమె గుణగణాలను బట్టి ఆమె పేరుకి అర్థం వస్తుంది. ఆమె అక్కడి నుంచి ఐగుప్తు దేశంలో నుంచి హాగరు శారాకి దాసిగా చేయబడింది. ఇది మొదట వచనంలో మనం చదువుకుంది. ఈ ఐగుప్తురాలైనటువంటి హాగర్ అనే పేరుకి సంచరించేది, యాత్రికురాలు అని. శారా పేరుకి అర్థమమ్మ రాజకుమారి. తర్వాత 2వ వచనంలో చూద్దాము. కాగా శారయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు అన్న. 2వ వచనము. యెహోవా చేశాడంట. నేను పిల్లలు కనకుండా యెహోవా చేశాను కాబట్టి నీవు దయచేసి నా దాసితో కుమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానం కలుగవచ్చునని అబ్రాముతో చెప్పాను. అబ్రాము శారయి మాట వినెను. 2వ వచనం. ఇక్కడ 2 మాటలు ఉన్నాయి. ఇక్కడ 2వ వచనములో దేవుడు నాకు పిల్లలు కలుగకుండా చేస్తున్నాడు. దేవుడు పిల్లలు కనకుండా చేశాడా? గర్భమునిచ్చిన దేవుడు కనిపింపక మానునా? యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో ఉంది కదమ్మా.
గర్భమును రూపించిన దేవుడు కనిపింపక మానునా? గర్భాన్ని ఇచ్చిన దేవుడు. కొన్ని సందర్భాల్లో మనం ఈ వాక్య భాగాన్ని బట్టి అన్ని మనకు అలాగే జరుగుతాయని అనుకోకూడదు, కానీ సందర్భాన్ని బట్టి మనం మాట్లాడుతున్నాం. ఆమె గొడ్రాలుగా ఉంది, పిల్లలు కనకుండా చేశాడని ఆ నెపము దేవుని మీదనే పెట్టింది. మనం ఈ మధ్య దినాలలో రూతు గ్రంథాన్ని ధ్యానం చేశాం కదమ్మా. రూతు గ్రంథంలో ఏముంది? నయోమి ఉన్నాడు, సర్వశక్తుడు నాకు దుఃఖము, నన్ను చాలా బాధ పెట్టాను, నాకు చాలా దుఃఖము కలుగు చేశాను. సర్వశక్తుడు దుఃఖము కలుగు చేస్తాడా? ధ్యానం చేశాం కదమ్మా మనము ఆ మాటలన్నీ కూడా. సర్వశక్తుడు నాకు దుఃఖము కలుగు చేశాను అన్నది నయోమి. ఆయన ఎప్పుడు నరులకు మనోవిచారమైనను దుఃఖమైనను కలుగజేయడు ఆయన చెప్పాడు. నరులకు ఆయన మనోవిచారం కానీ దుఃఖాన్ని కానీ కలుగు చేయడు. మన కుటుంబ పరిస్థితులను బట్టి మనము దుఃఖపడుతున్నాం. మనం అవిధేయత వలన అనేకమైన శ్రమలకు దేవుడు కొన్ని శ్రమలు అనుమతిస్తాడండి. యోగుకు అనుమతిచ్చాడు. యోగు యథార్థవంతుడు, న్యాయవంతుడు, భక్తి కలిగిన వాడు, తన జనులందరిలో ఎంతో నీతిమంతుడు, న్యాయవంతుడు యోగు. కానీ ఆయనకు శ్రమలు వచ్చాయి. అది దేవుడు అనుమతించిన శ్రమలు అది. కానీ కొన్ని తెచ్చుకుంటాం, కొన్ని శ్రమలను కూడా అనవసరమైనటువంటి విషయాలలో. కాబట్టి అలాంటి పరిస్థితులు మనకి ఏ పరిస్థితుల్లో మనం ఉన్నా కూడా దేవుడు మన విషయంలో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికని కలిగి ఉన్నాడు. మరి ఎందుకు శారాయి దేవుడు నాకు పిల్లలు కనకుండా యెహోవా చేస్తున్నాడని? నయోమి కూడా ఆమె అంతటా తను మోయాబు దేశాన్ని నుంచి బెత్లెహేము నుంచి మోయాబు దేశానికి వెళ్ళింది. ఆ సందర్భంలో మనం అబ్రహామును గురించి కూడా జ్ఞాపకం చేస్తున్నామమ్మా. అబ్రహాము కూడా అక్కడ 12వ అధ్యాయం 10వ వచనంలో కొన్ని మాటలు. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను, ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళాను అన్న 12వ అధ్యాయము. ఇది ఆదికాండం 12:10వ వచనంలో. అక్కడ కరువు భారముగా ఉన్నందున ఆయన ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళాను. మనం ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాం. కరువు భారంగా ఉంటే ఐగుప్తు దేశానికి వెళ్ళాడంట. చాలా దూరం, కనాను దేశాన్ని నుంచి ఐగుప్తు దేశానికి చాలా దూరం వెళ్ళాలి. యాకోబు కూడా వెళ్ళాడు కరువులో. అప్పుడు యోసేపు ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నాడు కనుక అక్కడికి వెళ్ళి వారు ఆ ప్రాంతంలో నివసించారు. భారముగా ఉన్నందున యోసేపు పోషణ ప్రాంతంలో వారికి నివాసాన్ని ఏర్పరిచారు. అప్పుడు వాళ్ళు వెళ్ళారు. కానీ అబ్రహాము అట్లా కాదు, కరువు భారంగా ఉన్నందున ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. అక్కడ రాజు ఆమెను చూడడం, శారాయి చాలా చక్కగా ఉంది, రాజకుమారి లాగుంది, చాలా అందమైంది. ఐగుప్తు వాళ్ళందరూ ఉన్నటువంటి నగరంలో ఉన్న వారందరూ కూడా ఆమెను చూసి చాలా చక్కగా ఉందని రాజుకి వర్తమానం ఇచ్చారు, చెప్పారు, పొగిడారంట ఆమెను అందాన్ని గురించి. అప్పుడు ఆమెను అక్కడికి పిలిపించుకున్నాడు. ఆ రాజ్యానికి పిలిపించుకున్న తర్వాత చాలా మందిని ఆ దాసులు అక్కడ ఉంది కదమ్మా, అందువలన అతడు ఆమెను బట్టి అబ్రాహామునకు మేలు చేశాను. అందువలన అతనికి 16 వచనం 12-16లో నేను చదువుతున్నాను. అతనికి గొర్రెలు, గుడ్లు, మగ గాడిదలు, దాసులు, పనికత్తెలు, ఆడుగాడిదలు, ఒంటెలు ఆయనకి బహుమానంగా పంపించాడు. ఎందుకు? శారాయిని ఆయన దగ్గరికి, ఆ రాజు దగ్గరికి తీసుకుని వచ్చి పిలిపించుకున్నారు. అందుకు గాను ఆమెకు బదులుగా కొన్ని వస్తువులు, గొర్రెలు, గుడ్లు, మగ గాడిదలు, దాసులు, పనికత్తెలు, ఇంకా ఏమన్నారు, ఆడు గాడిదలు, ఒంటెలు, ఇవన్నీ అతనికి చాలా వస్తుంది అబ్రహాముకి. అయినా కూడా ఆయన భార్యని చెల్లెలని చెప్పాడు కాబట్టి తెచ్చుకున్నాడు, వివాహం చేసుకోవాలనుకున్నాడేమో, పెట్టాడు. అప్పుడు యెహోవా అతనికి బాధ కలుగు చేసినందున అతన్ని విడిపించి పంపించాడు. ఆ పంపించే వాళ్ళల్లో పనికత్తెలు, దాసులు వారందరూ కూడా ఉన్నారు అక్కడ. అక్కడ నుంచి వచ్చిన ఐగుప్తు అయినటువంటి దాసి ఆగరు. దానికి ఈ వాక్య భాగాన్ని చదివానమ్మా నేను. తర్వాత చూద్దాం, చూడండి. మళ్ళా మనం 16వ
వచనానికి వద్దాము. నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలుగవచ్చునని అబ్రాముతో చెప్పాను. అబ్రాము శారయి మాట వినెను. ఇప్పుడు ఏం చేశాడు? 15వ వచనంలో 15వ వచనంలో ఒక మాట ఉంది చూడమ్మా. 15వ అధ్యాయము 4వ వచనంలో, యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పాను. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగునవునని చెప్పాను అన్న. దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమయ్యి అతనితో చెప్పాడు, నాకు నువ్వు ఎంత భయపడకు, నేను నీకు కేడము, నీ బహుమానం అత్యధికమగునని చెప్పినప్పుడు మొదటి వచనంలో, ఎందుకు నీవు నాకు ఎన్ని ఇచ్చినా ఏమి ప్రయోజనమో, నాకు వారసుడు లేడు కదా, ఎలియాజరే నా ఇంటికి ఆస్తికి కర్త అవును కదా అని దేవునితో అబ్రహాము చెప్పినప్పుడు అతన్ని ఆ ఇంట్లో నుంచి, ఆ గుడారంలో నుంచి బయటికి తీసుకుని వచ్చి ఆకాశము తట్టు చూడమన్నాడు దేవుడు. ఆకాశము తట్టు చూచి, ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రమును లెక్కించుటకు నీకు చేతనైతే లెక్కించమని చెప్పాడు. నీకు చేతనైతే ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలని లెక్కించు నువ్వు అన్నాడు దేవుడు. ఆకాశం వైపు చూడమన్నాడు, పరలోకముందున్న తండ్రి వైపు చూడమని. కానీ ఇక్కడ శారా ఏం చేసిందమ్మా? అది మర్చిపోయింది. ఒకవేళ ఈ 15వ అధ్యాయంలోనే ఉంది ఈ మాటని. ఇలాగూ దేవుడు అబ్రహాముతో చెప్పిన మాటలు మనకు దేవుడు తప్పకుండా నీ గర్భమున పుట్టబోవాడు నీకు వారసుడు, నీ గర్భవాసమున పుట్టబోవాడు నీకు వారసుడగునని చెప్పానని 15వ అధ్యాయంలోనే చూస్తాం. కానీ 16వ అధ్యాయంలో వచ్చేటప్పటికి కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి. నిరీక్షణ లేనిగా శారయి ఉంది, నిరీక్షణ లేని. అందుకనే దైవ గ్రంథంలో మన యొక్క విశ్వాస పరిమాణం ఎలాగుంటదంటే, విశ్వాసము అల్ప విశ్వాసము అని, చిన్న విశ్వాసము గొప్ప విశ్వాసం అని. విశ్వాసంలో దేవుణ్ణి ఆరాధించే మనకు 4 రకాలైన మనుషులు ఉన్నారంట. మొదటి కోవకు చెందిన వారు ఎవరంటే అవిశ్వాసులు. ఇప్పుడు ఈ మధ్య ఒక వాక్య భాగాన్ని నేను చదువుకుంటున్నప్పుడు 90% సరైన విశ్వాసులు లేరంటారు సంఘాలలో. అంటే చాలా బాధ వేసింది, దుఃఖమైంది. మనమందరము విశ్వాసులమే, దైవభక్తి కలిగిన వాళ్ళమే, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకునే వాళ్ళమే, సరైన క్రమములు జీవిస్తున్నాము, సరైనటువంటి రక్షణలో ఎదుగుతున్నాము, దేవుని సన్నిధిలో మనం ఉంటున్నాము అని మనం అనుకుంటున్నాం. కానీ దేవుని దృష్టిలో, ఇతరుల దృష్టిలో కూడా మనము దేవుని దృష్టిలోనూ మనుషుల దృష్టిలోనూ మనం మంచివాడవని అనిపించుకోవడానికి తిమోతిని హెచ్చరిస్తున్నాడు. ప్రతి విషయంలో ఎవనుడా నువ్వు జాగ్రత్తగా ఉండు, విశ్వాసులకు మాదిరికరంగా ఉండమని తిమోతిని పౌలు హెచ్చరించినట్టుగా దేవుడు మనల్ని అన్ని విషయాల్లో మాదిరిగా ఉండమంటే మనం ఎలాగున్నామంటే మనము అవిశ్వాసులుగా ఉంటున్నారని. కొంతమంది, అందరినీ నేను అనటం లేదు, కానీ భక్తులు చెప్పేటువంటి ఆ విశ్వాస పరిమాణాన్ని బట్టి, ఆ పరిస్థితిని బట్టి చెప్తున్నారు. 2వ కోకు అల్ప విశ్వాసులంట, అవిశ్వాసులుగా ఉంటున్నారంట, అల్ప విశ్వాసులుగా ఉంటున్నారంట. 3వదిగా విశ్వాసులుగా ఉంటున్నారంట, గొప్ప విశ్వాసులుగా కూడా ఉన్నారంట. ప్రభువుకు స్తోత్రాలు. మనం విశ్వాసంలో నుంచి గొప్ప విశ్వాసానికి వెళదాం. మనం అవిశ్వాసులుగా ఉండవద్దు, అల్ప విశ్వాసంగా ఉండొద్దు. అల్ప విశ్వాసి అని పేతురుని గురించి ప్రభు సంబోధిస్తున్నాడు. నేల మీద నడిచేటప్పుడు అల్ప విశ్వాసి అన్నాడు. ఇటలీ పట్టణంలో శతాధిపతిని గురించి ఇంత గొప్ప విశ్వాసాన్ని ఇశ్రాయేల్లో కూడా నేను చూడలేదన్నాడు ప్రభు. ఆయన్ని గొప్ప విశ్వాసం అన్నాడు. సురోపి కనాను స్త్రీ దేవుని సన్నిధి ప్రభు పాదాల దగ్గరకు వచ్చి, ఆ రొట్టె ముక్కలు బల్ల మీద నుంచి పడే ముక్కలు అయినా తినడానికి నాకు సహాయం చేయ్యా, అదైనా తీసుకుంటాను నేనని కుక్కతో సమానంగా గ్రీసు దేశపు స్త్రీ, వారు జ్ఞానవంతులు, గ్రీసు దేశం వారు
కానీ ఆమె జ్ఞానము దేవుని దృష్టిలో వెర్రితనంగా కనపడ్డది. నేను కుక్కనైనా అనుకొని ఆ బల్ల మీద నుంచి పడే రొట్టె ముక్కలు తినడానికి నాకు అవి అయినా నేను తింటాను, నా బిడ్డలకు నేను పెడతాను అన్నట్టుగా దేవుని సన్నిధిలో ఆమె అడిగింది. ఆమె విశ్వాసాన్ని చూసి ప్రభు ఏమన్నాడు, అమ్మా ఎంత నీ ఇంత గొప్ప విశ్వాసం అని ఆమెను చూచి దేవుడు అంటున్నాడు. అలాగైతే మన విశ్వాసం ఎలాగుంది? గొప్ప విశ్వాసంగా ఉందా? విశ్వాసులంగా ఉన్నామా? కానీ ఆ పై రెండు జాబితాలో మనం ఉండకూడదు. అవిశ్వాసులంగా కూడా ఉండకూడదు, అల్ప విశ్వాసులంగా మనం ఉండకూడదు, విశ్వాసులుగా ఉందాం. అక్కడి నుంచి ఇంకొక పెట్టి ఎదిగి గొప్ప విశ్వాసాన్ని మనము పొందుకోవాలి. కాబట్టి ఇలాంటి విశ్వాసాన్ని ఇప్పుడు ఇక్కడ ఈ శారయి అబ్రహామును కూడా మనము ఈ విషయంలో మనం తప్పు పట్టకూడదు. కానీ వారు విశ్వాసులకు తండ్రి అబ్రహాము, కానీ ఆ చిన్న విషయంలో బలహీనపడ్డారు. అనేక సార్లు చిన్న చిన్న విషయాల్లోని మనం కూడా తప్పిపోతుంటాం, బలహీనపడతాం. మనం బలహీనులు కనుక బలహీనం పడేది మనకు అలవాటు అది. కాబట్టి అలాంటి బలహీనమైనటువంటి పరిస్థితుల్లో మనం లేను. ఎందుకంటే ప్రతి సమయంలో ప్రతి పరిస్థితుల్లో దేవుడు మనల్ని ధైర్యం ఇచ్చి నడిపించేవాడు. భయపడకూడని అని అభయం ఇచ్చేవాడు. అని భయపడకుమనే పదాన్ని ఎన్నోసార్లు సంవత్సరం ప్రతి దినము ఒక వాగ్దానంగా, ప్రతిరోజు ఒక వాగ్దానంగా భయపడకుము అనే మాటని ఇచ్చారని మన భక్తులు చెప్తారు, పెద్దలు. కాబట్టి ప్రతిదినము మనం భయపడుతున్నాం, ప్రతిదినము ఆయన మనల్ని భయపడవద్దు అంటున్నాడు. కాబట్టి భయపడకుండా విశ్వాసంలో ముందుకు మనము ఎన్ని చిన్న చిన్న బలహీనతలు మన కుటుంబాలలో, మన ఆత్మీయమైన జీవితంలో మనకు జరిగినా కూడా మనం భయపడకుండా ధైర్యంగా దేవుని కృపాసనం మీద చేరి ఆ యొక్క సమస్యను అధిగమించి మన విశ్వాసాన్ని మనము వృద్ధి పొందించుకోవాలా. మార్కు సువార్త 7వ అధ్యాయంలో కూడా అదే మాట వ్రాయి శిష్యులు అనుకున్నాడు, మేము ఎందుకు ఈ పనిని, ఈ యొక్క దయ్యమును మేము వెళ్ళగొట్టలేకపోయినారు. అప్పుడు అన్నాడు ఆయన, అల్ప విశ్వాసము అన్నాడు ప్రభు. అప్పుడు మళ్ళా వాడేమన్నాడు, మా విశ్వాసాన్ని వృద్ధి పొందించుము అన్నాడు. కాబట్టి మన విశ్వాసాన్ని కూడా మనము వృద్ధి పొందించుకోవాలి. ఇక మనం 2వ అధ్యాయంలో 2వ వచనం చదివాం కదమ్మా, మరలా మనం పాఠానికి వద్దాం. 16వ అధ్యాయం 2వ వచనంలో అబ్రాహాము ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలుగవచ్చును. ఇప్పుడు శారా ఏం చేసింది? అబ్రాహాం ఏం చేశాడు? లేదు దేవుడు నాతో మాట్లాడాడు, ఆకాశం వైపు తేరి చూడమన్నాడు, అక్కడ నాకు చేతనైతే నక్షత్రాలను లెక్కించమన్నాడు, అలాంటి సంతానం అంతమందిని, నాకు నక్షత్రాలను నేను లెక్కించలేను, ఇసుక రేణువులాగా విస్తారమైనటువంటి జనసంఖ్యని ఇస్తానన్నాడు. అవి మనం లెక్క పెట్టలేము. దేవుడు వాగ్దానాన్ని ఇచ్చాడు, ఆ వాగ్దానం మీద నమ్మిక ఉంచుతాము అని అబ్రాహాము కూడా శారాయికి చెప్పలేదు. అబ్రాహాము అసలు ఇప్పుడు మనము ఐగుప్తీయురాలైన హాగరును చూసాము. మరి ఈ సందర్భంలో అబ్రహాము శారయి వారి వంశం ఏందమ్మా? ఒక చిన్న మాట నేను రెఫరెన్స్ చెప్పాలని ఆశపడుతున్నాను. 14వ ఇది పేజీ కూడా తీయద్దు, ఈ పేజీలోని ఈ సైడ్ ఉంది. 14వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట చూడమ్మా. తప్పించుకున్న ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రహామునకు ఆ సంగతి తెలిపాను. అబ్రహాము శారా ఎవరంట? హెబ్రీయులు వాళ్ళు. హాగరు ఎవరు? ఐగుప్తీయురాలు. ఎప్పుడు కూడా ఐగుప్తీయులకు హెబ్రీయులకు ఒక దగ్గరగా సంబంధం ఉంది. ఫరో కుమార్తెను హెబ్రీయుడైనటువంటి యూదుడైనటువంటి ఇశ్రాయేలీయుల రాజులకు మొదట సౌలు, తర్వాత దావీదు తర్వాత సొలొమోను రాజు మొట్టమొదటగా ఫరో కుమార్తెను వివాహం చేసుకున్నాడని వ్రాయబడింది 3వ అధ్యాయంలో, మొదటి రాజుల గ్రంథంలో. కాబట్టి చాలా దగ్గరగా సంబంధాలు ఉన్నాయి. ఒకవేళ ఆ కనాను దేశానికి, ఇశ్రాయేలులకి ఐగుప్తు చాలా దగ్గరగా ఉండదేమో. మనకు అవన్నీ ఆ చరిత్రను గురించి అంత విషయాలు తెలియదు కనుక మనకు తెలిసిన వాక్య భాగాన్ని మనం కాబట్టి ఈ హెబ్రీయులైనటువంటి అబ్రహాము శారా దేవుని చేత ఆశీర్వదించబడిన వారు. హెబ్రీయులు అంటే
మరణంలో నుంచి జీవములోనికి దాటిన వారని అర్థము. హెబ్రీ అనే పదకి దాటిన వారు ఈ పాపంలో నుంచి దాటారు. ఇంకా మనం నిర్గమకాండము 14వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి ఎర్ర సముద్రము దాటిన వారు, మరణాన్ని నుంచి దాటించబడిన వారు హెబ్రీయులు. మనం హెబ్రీ మంత్రసానుల గురించి కూడా ధ్యానం చేసుకుంటాం కదా నిర్గమకాండంలో. అబ్రహాము దగ్గర నుంచి హెబ్రీయుడైన అబ్రహాముకు ఆ సంగతి తెలియపరచను. ఇక్కడ ఒక చిన్న సంఘటన ఉంది 14వ అధ్యాయంలో. ఇవన్నీ చదవడానికి మనకు సమయం కాదు. కాబట్టి హెబ్రీయుడైనటువంటి అబ్రహాము కొంత ఆయన 15వ అధ్యాయంలో చెప్పాడు, నిశ్చయముగా నిన్ను నీ సంతానాన్ని నిశ్చయముగా విస్తరింపచేసేదను అని చెప్పిన మాటని మర్చిపోయి శారాయి బలహీనమైనటువంటి చిన్న మాటని తీసుకొని యెహోవా నాకు పిల్లలు కనకుండా చేసి ఉన్నాడనే ఒక బలహీనమైనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయి అబ్రహాముతో చెప్పింది. అబ్రహాం ఏం చేశాడు? శారాయి మాట వినెను అని. ఇక్కడ ఒక చిన్న మాట కూడా మనకు గుర్తుకొస్తుంది కదమ్మా. ఆదికాండంలో 3వ అధ్యాయంలో ఆ స్త్రీ సర్పము మాట వినెను, ఇది మంచిదా, మంచి చెడ్డలు తెలివినిచ్చే ఈ వృక్ష ఫలాలను తినవద్దని దేవుడు చెప్పాడా, ఇది నిజమా అని ఒక అనుమానము రేకెత్తించి ఆ పండ్లుని తీసి ఇచ్చినప్పుడు అవ్వ తిన్నది. అది ఆదాముకి ఇచ్చినప్పుడు ఆదాము కూడా తిన్నాడు. అప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యి ఆదాము నువ్వు ఎక్కడ ఉన్నావు అని ప్రశ్నించాడు. ఏమి నువ్వు చేసిన పని ఏమిటని కాదు, కానీ ఇక్కడ ఒక మాట ఉంది, ప్రశ్న. నేను నీవు తినకూడదని నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని దేవుడు అడిగినప్పుడు ఈ స్త్రీయే నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే నాకు ఇచ్చాను ఆమె మాట విన్నాడు. ఆదాం ఏమన్నాడు? అన్ని తిను. ఆదాముతో దేవుడు ఏం చెప్పాడు? ఏదైనా తోట అన్ని తిను, ఈ పండు మాత్రం తినవద్దని చెప్పాడు ఆదాముకి. కానీ అప్పుడు హవ్వ ఆ పండు ఇచ్చినప్పుడు ఒక మాట ఆదాము అనుకుంటే బాగుండేది కదా. ఈ పండు మాత్రం తినవద్దు అన్నాడు. ఈ పండు ఎక్కడిది నీకు? ఎందుకు తీసుకున్నావు? ఇది ఎందుకు నాకు ఇస్తున్నావు అనే ప్రశ్నలు అక్కడ ఉండినట్టుగా లేదు. అక్కడ మళ్ళా హవ్వతో కూడా ఇంకొక మాట అన్నాడు కదా, నీవు చేసినది ఏమిటి? ఆ స్త్రీని అడిగాడు, నీవు చేసింది ఏమిటి? అప్పుడు ఆమె కూడా ఒక సమాధానం ఉంది. కొన్ని ప్రశ్నలు దేవుడు ఇచ్చినప్పుడు, లేకుంటే పరిశుద్ధాత్ముడు కొన్ని ప్రశ్నలు మన జీవితంలో మనకి ఇచ్చినప్పుడు దానికి సమాధానాలు మనం చెప్పగలం. మనం ఆ ఫలాన్ని దగ్గరికి నువ్వు రాలేదంటే రాలేకపోయాము, ఏదో ఒక కారణం ఉంటుంది మనకు. అలాగే వీళ్ళకి కూడా ఉన్నాయి కారణాలు, కానీ ఆ కారణాలు దేవుడు ఇష్టపడాడు. దానివల్ల శ్రమలే మనకు చుట్టుకుంటాయి. అప్పుడేమన్నది ఆ స్త్రీ ఏమన్నది అడుగుగా, ఆ స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున నేను తింటినెను అని ఆమెకు జవాబు, దేవునికి కూడా ఆమె కూడా జవాబు ఇచ్చింది. ఆదాము జవాబు ఇచ్చాడు, అవ్వ కూడా జవాబు ఇచ్చింది. ఇక్కడ అబ్రహాము శారాయితో చెప్పి ఉండుంటే ఒకవేళ ఎలా ఉండేది? ఇలాంటి పరిస్థితి ఇప్పుడుండే ప్రపంచ పరిస్థితి ఉండకపోవచ్చు. మరి ప్రభు అది అనుమతించాడేమో, మనకైతే అంత దూరం మనం వెళ్ళం. అబ్రహాము శారాయి మాట వినెను. 3వ వచనంలో శారాయి మాట వినెను. అబ్రహామును ప్రోత్సహించింది శారా. సరే, ఇది ఇప్పుడు ఆమెకి ఎక్కడ ఒక నాకు దేవుడు పిల్లలు కనకుండా యెహోవా చేశాడు కాబట్టి ఎలాగైనా నాకు పిల్లలు కావాలి అని ఆకాశం తట్టు అబ్రహాము చూస్తే ఈమె ఎవరి తట్టు చూసిందంట? ఎవరి తట్టు చూసిందమ్మా? దాసి తట్టు చూసింది. యవనస్తురాలుగా ఉంది హాగరు. ఇప్పుడు శారా కూడా చాలా వృద్ధాప్యంలోకి వచ్చింది. దాసి అయినటువంటి హాగరు యవనస్తురాలుగా ఉంది. ఈమెకు పిల్లలు కలుగుతారు. ఇక్కడ ఆశ కలిగింది. హాగరు తట్టు చూసింది, నా దాసి తొప్పము అన్న. దేవుని తట్టు చూడాలి. దేవుడు ఒక మాట చెప్పినప్పుడు మన చూపు దేవుని తట్టు ఉండాలి. కానీ ఈమె చూపు ఎవరి తట్టు వచ్చింది? దాసి తట్టు చూసింది. 3వ వచనం చదువుకున్నామమ్మా. కాబట్టి అబ్రాహాము కనాను దేశంలో 10 ఏండ్లు కాపురమున్న తరువాత
అబ్రహాము భార్య అయిన శారయి తన దాసి అయిన హాగరు ఐగుప్తురాలను తీసుకొని తన పెనిమిటి అయిన అబ్రహామునకు భార్యగా ఉండునట్లు అతనికి ఇచ్చెను. హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను. 3-4 వచనాలు చదివాం కదమ్మా. ఆ భార్యగా ఉండునట్లు, ఇక్కడ ఒక మాట దాసిగానే అనే మాట లేకుండా భార్యగా ఉండునట్లు ఇచ్చిందండి. శారయి అబ్రహాము భార్య శారయి అయితే, ఈమె ఈ హాగరు అయినటువంటి ఐగుప్తీయురాలని అబ్రహాముకి ఇచ్చేటప్పుడు ఆమెకు పుట్టిన సంతానం నాకు సంతానం అవుతుంది అని చెప్పినప్పుడు భార్యగా ఉండునట్లుగా ఇచ్చారు. కాబట్టి ఆ స్థానాన్ని ఆమె పొందింది. ఎవరిచ్చారు ఆ స్థానాన్ని? శారయి ఇచ్చింది. ఆమె యొక్క మంచిగా దేవుని వైపు చూసి సరైనటువంటి మార్గంలో పోంటే ఆ పరిస్థితి ఆఖరికి వచ్చిండేది కాదు. ఆమెనే అతనికి అబ్రహాముకి, ఆ దైవజనుడికి, విశ్వాసపరుడు దేవుడు అబ్రహాముతో మాట్లాడి 12వ అధ్యాయంలో నీవు లేచి నేను చూపించబో దేశానికి నీవు రమ్మని చెప్పి ఎన్నో విషయాలు ఉన్నాయి. 12, 13, 14, 15వ అధ్యాయముల వరకు అవి ఆ వచనాలన్నీ కూడా, ఆ మాటలన్నీ కూడా దేవుడు అబ్రహాముతో మాట్లాడినప్పుడు ఈ చిన్న విషయంలో భార్యతో చెప్పలేకపోయాడు. భార్యగా ఉండునట్లుగా హాగరుని ఇచ్చాడు. తర్వాత ఇంకా చూడమ్మా, 5వ వచనం చూసుకున్నాము. అది గర్భవతి ఆయను, అది తాను గర్భవతినైతినని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయను. 4వ వచనము. ఇప్పుడు ఏమైంది? ఇంత గొప్పగా ఆలోచన చేసుకుంది శారా, ఇంత మంచి ఉద్దేశాన్ని కలిగి ఆమెను ఆయనకి భార్యగా ఇస్తే, ఇప్పుడు ఆమె దృష్టిలో శారా ఎలాగైందంట? నీచమైన దాని దృష్టికి శారా నీచమైనదాయను అని. ఎంత భయంకరమైన మాట అది. అన్నా విషయంలో మనము జ్ఞాపకం చేసుకుంటాం. అన్నా, పెనిన్నా వీరిద్దరి విషయంలో ఆమెకు ప్రతిసారి దేవుని శిలో మందిరానికి వెళ్ళేటప్పుడు ఆమెకు తన యొక్క సవతి కోపము పుట్టించుచూ వచ్చాను అని వ్రాయబడింది అక్కడ. ఆమె చేసే పనులు, ఆమె చేసే మాటలు, ఆమె వాటి యొక్క విషయాలు అవన్నీ కూడా అన్నాకు కోపం పుట్టిస్తున్నాయంట. ఆ మాటే ఇదిగా ఉంది. కానీ ఇక్కడ శారయి హాగరు దృష్టికి నీచమైనదాయనని వ్రాయబడింది. చాలా దుఃఖకరమైనటువంటి మాట ఇది. ఒక యజమానురాలు, రాజకుమారిగా, ఒక భాగ్యవంతునికి భార్యగా ఉన్నటువంటి శారా, స్తుతింపబడిన షేమ్ సంతానంలో వచ్చినటువంటి వీరికి హాగరు దృష్టికి నీచమైనదాయన. మనం తర్వాత వచ్చిన చదువుకుందాము. అప్పుడు శారయి, నా ఉసురు నీకు తగులును, నేనే నా దాసిని నీ కవుకి ఇచ్చిన తరువాత తాను గర్భవతినైతినని తెలుసుకునేటప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దాన్నైతిని, నాకును నీకును యెహోవా న్యాయము తీర్చునుగా కానీ అబ్రహాముతో నేను. ఇప్పుడు ఇక్కడ అర్థమైంది శారయికి, యెహోవా న్యాయము తీరుస్తాడంట కదా. యెహోవా ఏం చెప్పాడు? చేతనైతే ఆకాశం తట్టు చూచి తేరు చూచి ఆ నక్షత్రాలను లెక్కబెట్టు, అంతగా నిన్ను ఆశీర్వదిస్తాను, అంత సంతానాన్ని నీకు నేను ఇస్తానని దేవుడు అబ్రహాముతో చెప్పినప్పుడు ఆ మాట మీద లక్ష్యం ఉంచకుండా ఇప్పుడు మరలా ఇంకొక మాట, దేవుడు నాకును నీకును యెహోవా న్యాయము తీర్చునుగా కానీ అబ్రహాముతో అన్నాడు కదా. ఇప్పుడు తప్పకుండా దేవుడు న్యాయము తీర్చాలని అబ్రహాముతో చెప్తుంది. అది చాలా విడ్డూరంగా ఉంది కదా. ఈ మాట కూడా చేయవలసిన పనిని దేవుడు చెప్పిన మాట ప్రకారం, దేవుని ఆజ్ఞ ప్రకారం, దేవుని మాట ప్రకారం మనం వెళ్ళవలసిన వాళ్ళమి. దాన్ని తప్పించేసి మరలా దేవుడు న్యాయము తీర్చును గాక. ఆయన న్యాయవంతుడు. అసలు దావీదు యుద్ధానికి వెళ్లే ప్రతి సమయంలో కూడా ఆయన దగ్గర దేవుని మందిరంలోకి వెళ్ళి, దేవుని సన్నిధిలోకి వెళ్ళి విచారించేవాడు. యుద్ధముకు పోవచ్చునా అని ఆయన దగ్గర విచారణ చేసేవాడు దావీదు.
కానీ అలాంటి విచారణ చేసి ఉంటే బాగుండేనేమో శారా, కానీ చేయలేదు. తన దాని దృష్టికి నీచమైనది అయినప్పుడు మరలా యెహోవాని జ్ఞాపకం చేసుకొని మా మధ్య న్యాయము తీర్చేవాడు దేవుడే అని మరలా అబ్రహాముతో చెప్తుంది. ఇక్కడ విశ్వాసంలో ఒక చిన్న మాటను నేను చెప్తామా. ఒక విశ్వాసి విశ్వాసాన్ని ఓపికను కోల్పోయినప్పుడు, ఒక దేవుని బిడ్డ రక్షించబడినటువంటి ఒక విశ్వాసి, ఒక సహోదర సహోదరులు విశ్వాసాన్ని కోల్పోయినప్పుడు, ఓపికను కోల్పోయినప్పుడు, నిరీక్షణను కోల్పోయినప్పుడు అనేకమైనటువంటి సందర్భాలు మనము ఎదుర్కోవాల్సి వస్తుంది. మనకు ఆ విశ్వాస జీవితంలో రెండు మనకు ప్రాముఖ్యమైన విషయాలు అర్థం కావాలి. ఒకటి, నిరీక్షణతో దేవుని కొరకు ఓపికతో కనిపెట్టుకొని ఉండాలి. విశ్వాసం అన్నా, నమ్మకం అన్నా, నిరీక్షణ అయినా అన్ని ఒకటే. ఓపిక, సహనము ఇవన్నీ కూడా ఒకటే. కాబట్టి మనం విశ్వాసాన్ని బలపరుచుకోవాలి. ఆ తర్వాత ఓపికతో దేవుని కొరకు కనిపెట్టుకున్నవారు. ఇవి రెండు మనకు కోల్పోయినప్పుడు, బలహీనలు అయినప్పుడు, అపనమ్మకం మనలో కలిగినప్పుడు, ఓపిక లేనప్పుడు అనేకమైనటువంటి పరిస్థితులు మనము విశ్వాస జీవితంలో ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబాల్లో కూడా ఎన్నోసార్లు మౌనంగా దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని ఆయన సహాయం కొరకు అర్థించవలసిన వాళ్ళము తొందరపాటుతో అనేకమైనటువంటి కొన్ని పరిస్థితులు మనము తెచ్చుకుంటాం. ఎన్నో దృష్టాంతాలు, ఎన్నో ఉదాహరణలు మనకు బైబిల్లోనే ఉన్నాయి. కాబట్టి 6వ వచనం చదువుకున్నామమ్మా. యెహోవా న్యాయము తీర్చును గాక. దేవుని సన్నిధిలో న్యాయం కొరకు అడగాల్సింది. అన్న అడిగింది అప్పుడు కన్నీరు కార్చి మొక్కులు మొక్కుకొని కన్నీరు కార్చి దేవుణ్ణి అడుక్కుంది. శారా అనుభవంలోకి లేదు. శారా దగ్గర అనుభవం లేదు. పెనిన్నా విషయంలోనో, భర్త విషయంలోనో, నా అక్కర కాదు కానీ ఇశ్రాయేలు జనాంగం అక్కర కొరకు కూడా ఆమె, నాకు నువ్వు ఒక బిడ్డనిస్తే నేను నీకు ఆ బిడ్డను ప్రతిష్ఠిస్తాను, నీ కొరకు మందిరంలో పరిచర్యకు అప్పగిస్తానని మొక్కు చేసుకుంది అన్న. కానీ ఇలాంటి అనుభవం శారాకు లేదు. కానీ దాసిని పంపించింది, ఆమె దృష్టికి నీచమైనదిగా చేసింది. ఇప్పుడు మరలా ఏమంటుంది అబ్రాహాముతో, యెహోవా నాకును నీకును న్యాయము తీర్చునుగా కానీ అబ్రహాముతో నేను. అప్పుడు అందుకు అబ్రాహాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనస్సు వచ్చినట్లు దానికి చేయమని శారాయితో చెప్పాను. నీ చేతిలో ఉంది, నీ దాసి నీ చేతిలో ఉంది. ఇక్కడ కూడా అబ్రహాము కొన్ని ఈ పరిస్థితుల్ని తప్పించుకున్నాడు. ఆయన కూడా నీ చేతిలో ఉంది, నీ ఇష్టం వచ్చినట్టు దానికి చేయమని శారాయితో చెప్పాను. శారాయి దాని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది ఆరిపోయింది. ఇక్కడ 6 వచనాలు మనం చదువుకున్నప్పుడు, ఈ 6 వచనాలలో ఆగరు ఒక చిన్న విషయంలో బలహీనపడింది. ఆమె గర్భం వచ్చిన తర్వాత, భార్యగా చేయబడిన తర్వాత అబ్రహాముకి గర్భమైంది. ఐగుప్తీరాలు దాసిగా వచ్చింది. ఆ దేశంలో నుంచి ఆమెతోటే పంపివేయబడింది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళాలి. దాసులు ఎలా ఉండాలి? కొనబడిన వారు కదా, వెండితో కొనబడిన వారు. మనం కూడా దేవునికి దాసులము, దాసురాండ్రము. ఆయన విలువైన రక్తం ఇచ్చి కొన్నాడు మనల్ని, ఆయన సొత్తుగా చేసుకున్నాడు. మనం ఆయన సొత్తు, విలువ పెట్టి కొనబడిన వారం. మనం ఆయన పని మాత్రమే చేయాలి. ఆయన దాసులంగా, దాసురాండ్రంగా చేయబడిన తర్వాత ఆయన పని మాత్రమే, ఆయన చెప్పింది మనం చేయాలి. అలాగే ఈ దాసి కూడా, ఐగుప్తీయురాలైనటువంటి దాసి, ఎలియాజరు దాసుడు, వీరందరూ కూడా అబ్రహాము చెప్పినట్లు, శారై చెప్పినట్లు చేయాలి. కానీ ఇది ఈ హాగరుకి యజమానురాలు నీచమైనదైంది. ఎందుకయింది? భారీగా ఆయన ప్రక్కకు వెళ్ళింది, ఆయనతో సంబంధాన్ని కలిగి ఉంది, మంచి ఉద్దేశంతో ఆయన ప్రేమించాడు, దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. గర్భవతి అయింది. గర్భవతి అయిన తర్వాత గర్భం కూడా వచ్చింది హాగరు. అందుకని న్యాయము తీర్చమని అబ్రహాము దగ్గరికి, యెహోవా నాకు న్యాయము తీర్చును గాక. ఇప్పుడు దేవుని మీద కూడా
ఆమె న్యాయవంతుడైన దేవుని జ్ఞాపకం చేసుకుంది. సరే, అది నీ దగ్గర ఉంది, నీ ఇష్టం వచ్చినట్లుగా దాన్ని చేయమని చెప్పగా శారయి దాన్ని శ్రమ పెట్టినందున అది ఆమె యొద్ద నుండి పారిపోయిందంట. ఇప్పుడు ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? హాగరుకి పారిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఓర్చుకోలేకపోయింది, శ్రమ పెట్టింది. శ్రమకు తాళలేక ఆమె ఆ యొక్క ఉన్నతమైన స్థితిని, అబ్రహాము దగ్గర గర్భవతిగా ఉన్నటువంటి స్త్రీకి వారు ఏమేమి చేస్తారో ఇశ్రాయేలీలు చాలా చక్కగా మనం నిర్గమకాండంలో చూస్తాం. ఆ తర్వాత గ్రంథాల్లో కూడా ఇశ్రాయేలీలు ఎలాగో గర్భవతి అయినటువంటి స్త్రీలని ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో మనం చూస్తాం చరిత్రలో. అలాంటి పరిస్థితి నుంచి ఆమె పారిపోవడానికి ప్రయత్నించింది, పారిపోయింది కూడా. ఎందుకు? శ్రమ పెట్టినందున. దాని యజమానురాలు ఆమెను శ్రమ పెట్టినందున ఆమె పారిపోగా అన్న రాయబడింది. ఎట్లా పారిపోయిందంట? సాయంకాలం వేళను, మరి ఉదయకాలం వేళను. అంటే ఉదయకాలం అంటే గుడారాలు బయట పనివారు ఉంటారు, చాలా మంది పనివారు ఉన్నారు అబ్రహాముకి. వారందరూ చూస్తారేమో, ఈమె పారిపోతుందని చెప్తాడేమో అబ్రహాముకి. ఒకవేళ సాయంకాలం వేళ బయలుదేరిందేమో, ఊరికనే నేను అనుకుంటున్నాం మరి కదా. పగలంతా అయితే అందరూ ఉంటారు, పశువులు, గుడ్లు, దాసదాసీలు, జనాంగము, చాలా మందిని, చాలా గుడారాలు ఉన్నాయి. ఇక్కడ కనాన్ దేశంలో హారానుల వాళ్ళు చాలా గుడారాలు వేసుకున్నారు. వాళ్ళందరి కంటికి కనపడుతుందేమోనే, సంధి చీకటిలో ప్రయాణమై ఉంటుందేమో ఆమె, ఎవరికి కనపడకుండా పారిపోగా అన్నాడు. అప్పుడు యెహోవా దూత అరణ్యంలో నీటి బుగ్గ యొద్ద, 7వ వచనమమ్మ, యెహోవా దూత అరణ్యంలో నీటి బుగ్గ యొద్ద శూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని. ఇప్పుడు యెహోవా ఆమెను వెంటాడుతున్నాడు కదమ్మా. మనం ఒంటరిగా ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, కష్టాలలో ఉన్నప్పుడు యెహోవా దూత మనల్ని కనిపెట్టుకుని ఉంటది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట ఉంది చూడమ్మా. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో, దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నవని వ్రాయబడింది కదమ్మా. మరియు ఆయన దృష్టికి కనపడని స్పష్టము ఏదియు లేదు. ఆయన దృష్టికి కనపడని సృష్టము ఏదియు లేదు. ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నవి అని వ్రాయబడింది. ఆయన కన్నులకు మరుగు లేదు. దేవుని యందు భయభక్తులు కల వారి ఎడల ఆయన దృష్టి లోకమంతగా సంచారం చేస్తున్నదని ద్వితీయోపదేశ కాండంలో మనం చూస్తాం. కానీ ఇక్కడ ఆ దేవుని కన్నులకు సమస్తమును తేటగా మరుగు లేకుండా తేటగా ఉన్నాయంట. ఆ తేటగా ఉన్న కన్నులు హాగరును చూచిన కన్నులు. మన పాట కూడా ఉంది కదమ్మా, హాగరును చూచిన కన్నులు అనేకులను చూచాను, ఇశ్రాయేలును కనికరించి ఎజ్రాకు సహాయపడిన పాట ఉంది కదా మనకు. హాగరును చూచిన కన్నులు, ఆమె దేవుని దూత కన్నులు, దేవుడు తన దూతను పంపాడు హాగరు విషయంలో. అయ్యో, అబ్రహాము సంతానంలో అబ్రహాముకు దాసిగా ఐగుప్తు దేశాన్ని నుంచి పంపబడిన దాసురాలు. ఇక్కడ మనం ఒక మాటని చూస్తాం, ఆమె దాసినా, లేకపోతే అన్ని దేశమునానా, లేకపోతే స్త్రీనా, పురుషుడా, ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాడు. ఆయన కృప వల్ల ప్రతి ఒక్కరిని గ్రీసు దేశస్థుడని, యూదుడని భేదం లేదన్న రోమా పత్రికలు. అందరికీ దేవుడు ఉపకారిగా ఉన్నాడు. అందరి కొరకు ఆయన పవిత్రమైన రక్తాన్ని కార్చాడు. అందరికీ ఆయన దేవుడు పక్షపాతి కాడు. ప్రతి ఒక్కరిని ప్రేమించిన దేవుడు, అందరినీ ఆయన వైపుకు ఆకర్షించే దేవుడు. అలాగే ఈ ఐగుప్తీయురాలైన హాగరు విషయంలో కూడా దేవుడు తన దూతను అరణ్యంలో నీటి బుగ్గ యొద్ద చూరు మార్గంలో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని అన్నాడు. కనుక్కున్నాడు. ఏ స్థలంలో ఉన్న దేవుడు మనల్ని కనుక్కుంటాడు. ఏ ఇబ్బందుల్లో ఉన్న దేవుడు మనల్ని కనుక్కుంటాడు. దేవుని దూత ప్రత్యక్షమైంది. అది మనం కొన్ని రెఫరెన్స్ చూసుకుందామమ్మా. సమయం కూడా మనకైంది. ఎంతవరకు మనం ధ్యానం చేయగలమో
అంతవరకు చేద్దాము. తత్తిమ సమయాన్ని తత్తిమ వాక్య భాగాన్ని తర్వాత ధ్యానం చేసుకుందాము. దేవుని దూత ఎవరెవరికి ప్రత్యక్షమైందమ్మా? ఈ తర్వాత మొట్టమొదట దేవుని దూత ఆమెకు ప్రత్యక్షమాయను అనే మాట ఒక స్త్రీగా, అన్యురాలుగా, ఐగుప్తీయురాలుగా ఉన్నటువంటి ద్వేషించగని శపించబడినటువంటి స్త్రీగా, లేకుంటే ఉపేక్షించబడిన స్త్రీగా, ఆమె యాత్రికురాలుగా సంచరించేదిగా ఉన్న ఆ స్త్రీకి దేవుని దూత ప్రత్యక్షమైంది. మొట్టమొదటిగా ఆ స్త్రీకి ప్రత్యక్షమైందంట దేవుని దూత. ఎంత ధన్యురాలు ఆమె. ఇంక మనం కొన్ని వచనాలు చూస్తే అబ్రహాముతో కూడా దేవుని దూత ప్రత్యక్షమైనట్టుగా మనం 22వ అధ్యాయంలో అబ్రహాము ఇస్సాకుని బలిగా అర్పించేటప్పుడు ఒక మాట అంటాడు, యెహోవా దూత పరలోకము నుండి అన్నాడు. 22వ అధ్యాయం 11వ వచనంలో యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని పిలిచెను అని. అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు యెహోవా దూత. ఎప్పుడు? ఇస్సాకుని బలిగా అర్పించేటప్పుడు ఆ బలిపీఠం మీద పండుకోబెట్టి చేతిలో ఉన్న కత్తిని పైకెత్తినప్పుడు అప్పుడు దేవుని దూత అతనికి ప్రత్యక్షమైంది అబ్రహాముకు. అబ్రహామా అబ్రహామా, నీ ఒక్కగానొక్క ఉన్నటువంటి నీ కుమారుని నా కొరకు వెలితీక దహన బలి అర్పించడానికి సిద్ధపడ్డావు కనుక ఇదిగో ఆ పొదలో పొట్టేలుంది, ఆ పొట్టేలుని తీసి అర్పించమన్నాడు. నిజముగా నీవు దేవునికి భయపడువాడని నాకు తెలిసి ఉన్నది అన్నాడు. ఆ సందర్భంలో నీవు దేవునికి భయపడువాడని నాకు తెలిసి ఉన్నది. దేవునికి భయపడువాడు అబ్రహాం. కాబట్టి దేవుని దూత అబ్రహాంకి ప్రత్యక్షమైంది. ఇంకొక మాట కూడా చూస్తామమ్మా, సంఖ్యాకాండము నిర్గమ కాండము కూడా తీయండి, 3వ అధ్యాయము. అక్కడ కూడా మోషేకు దేవుని దూత ప్రత్యక్షమైనట్టుగా మనం చూస్తాము. 3వ అధ్యాయము. కొన్ని చాలా మందికి దేవుని దూత ప్రత్యక్షమైంది, కానీ కొన్ని జ్ఞాపకం చేసుకుందాం. 2వ వచనంలోనే ఉంది, ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమయ్యను. ఆ మందను అరణ్యం అవతల తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చాను. హోరేబులో దేవుడు ఆ యొక్క మోషేకు ప్రత్యక్షమయ్యాడు. ఆ పొద నడుమున మధ్యలో దేవుని దూత ప్రత్యక్షమై మోషేకు కనపడ్డాడు. ఆ తర్వాత సంఖ్యాకాండంలో కూడా ఒక మాట ఉంది చూడమ్మా, బిలాము ప్రవక్త అయినటువంటి బిలాముతో దేవుడు ఎన్నిసార్లు ఆ సంఖ్యాకాండం 22వ అధ్యాయము 22వ అధ్యాయము అది 21వ వచనంలో నుంచి నేను అన్ని చదవను కానీ అమ్మా, బిలాము 21వ వచనం అక్క. ఉదయం బిలాము లేచి తన గాడిద గంత కట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్ళాను. అతడు వెళ్ళుచుండగా దేవుడు కోపం రగులుకొనెను. డయానా ఇంకా ఆపమ్మ, నేను చదువుతాను. చాలా 3-4 సార్లుగా ఇక్కడ ఉంది. బిలాముతో దేవుని దూత, యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచెను. ఈ భాగాలన్నీ మనం చదివితే సమయం అయిపోతుంది, అందుకని అవన్నీ కూడా నేను చదవలేదు. ముమ్మారు దేవుని దూత ఆ గాడిదకి కనపడుతుంది, కానీ బిలాముకి, గాడిద ఎక్కినటువంటి బిలాముకి కనపడలేదు. ఆ సందర్భాన్ని మనం చూస్తే చాలా భయంకరమైనటువంటి విషయాలు అక్కడ రాశాడు. దేవుడు గాడిదకు వాక్కునిచ్చి మాట్లాడించాడు. ఎన్నిసార్లు ప్రత్యక్షమైన దేవుని ఆ దూతని బిలాము కన్నులకు మరుగు చేయబడిందో, మరి దేవుడు ఆయనకు ప్రత్యక్షం కాలేదు, ఎదురు కనపడలేదో ఏం. ఆ గాడిదకు దేవుడు కనపడ్డాడు. యెహోవా దూత ప్రత్యక్షమై, ఒక మాట చదువుతాను 22వ వచనంలో, అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులుకొనెను. యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచెను. అతడు తన గాడిదనెక్కి పోవచ్చుండగా అతని పనివారు ఇద్దరు అతనితో కూడా ఉండేది. యెహోవా దూత ఖడ్గము దూసి అట్లా ఎన్నిసార్లు. మరలా 24వ వచనం, యెహోవా దూత ఇరు ప్రక్కలను గోడలు గల ద్రాక్ష తోటల సందులో నిలిచెను అన్నాడు. గాడిద యెహోవా దూతను చూచి అన్నాడు. తర్వాత 26వ వచనంలో, యెహోవా దూత ముందు వెళ్ళుచు కుడి కాని ఎడము కాని తిరుగుటకు దారి లేని ఇరుకు చోటను నిలవబడిందంట. ఇంకా అక్కడ కూడా 27వ వచనంలో, గాడిద యెహోవా దూతను చూచి
బిలాముతో కూడా క్రింద కూలబడిన గనుక బిలాము కోపము మండి తన చేతి కర్రతో ఆ గాడిదను కొట్టినప్పుడు అప్పుడు దేవుడు ఆ గాడిదకు వాక్కునిచ్చెను అని. ఎన్నిసార్లు దేవుడు ఏ మార్గంలో బిలాము పోతున్నాడు? ఇశ్రాయేల్ని దీవించమని చెప్పించమని ఆ రాజు బాలాకు రాజు చెప్పి పంపిస్తుంటే ఈయన కూడా నేను ఆయన చెప్పించమనలేదు, నేనెట్లా చెప్పించేది అంటున్నాడు. కానీ ఎంతో నీకు ధనం ఇస్తాను ఆశ పెట్టి వారిని శపించమంటున్నాడు. ఇశ్రాయేలుని శపించమన్నప్పుడు ఉదయమున బిలాము లేచి మార్గ మధ్యంలో వెళుతున్నాడు. అప్పుడు పదే పదే ముమ్మారుగా దేవుని దూత ప్రత్యక్షమై అది సరికాదు, నువ్వు వెళ్ళే మార్గం సరికాదు అన్నట్టుగా చెప్తూ ఉందన్నమాట. ఇది సంఖ్యాకాండము బిలాముతో యెహోవా దూత ప్రత్యక్షమైనటువంటి పరిస్థితి. ఇంకా ఆదికాండము అపోస్తల కార్యములో కూడా 12వ అధ్యాయము కొన్ని భాగాలు ఉన్నాయి కదమ్మా. 22వ వచనంలో పేతురుకు కూడా చెరసాలలో వేయబడిన తర్వాత, అంతకుముందు పౌలు శీలలకు చెరసాలలో వేయబడినప్పుడు కూడా వారు చెరసాల తలుపులు తెరుచుకున్నాయి, వాళ్ళు వెళ్ళిపోయారేమో అనేటువంటి ఆ శతాధిపతి చెరసాల నాయకుడు తను తాను గాయపరుచుకోబోయాడు. ఇవన్నీ కూడా ఉన్నాయి కూడా. ఇక్కడ ప్రత్యక్షంగా పేతురుతో దేవుడు ఆ ఇనుప గడియలన్నిటినీ ఓపెన్ చేయించి తెరచి ఆయన్ని బయటికి నడిపించి కొంత దూరము వచ్చిందాకా పేతురుతో ఉన్నాడు యెహోవా దూత. ప్రభువు దూత అతనికి ప్రత్యక్షమై అని అక్కడ వ్రాయబడి ఉంది. కాబట్టి దేవుని దూత మనం ఏ కష్టంలో ఉన్నా, ఏ బాధల్లో ఉన్నా దేవుని దూత మనకు ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు ఇప్పుడు మనతో ఉన్నాడు, మన హృదయంలో మృజించబడి ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు మనతో ఉన్నాడు. ఇదిగో సదాకాలం నేను నీకు ఆదరణకర్తను మీ దగ్గరికి పంపిస్తానన్నాడు. కాబట్టి అలాగా ఆయన దేవుని దూతను మనకు పంపించాడు. ఏ సందర్భంలో ఏ పరిస్థితిలో మనం ఉన్నా ఇక్కడ హాగరు దగ్గరికి దేవుడు దూతను పంపించాడు. ఇంకొక మాట చదువుకుని మనం ముగించేస్తామమ్మా. యెహోవా దూత అరణ్యంలో నీటి బుగ్గ ఏదో కనుగొనగా ఆమెను కనుగొని అన్నాడు. ఆమెను చూశాడు, నీటి బుగ్గ దగ్గర ఆమెను కనుక్కున్నాడు. ఎవరెవరు కనుక్కున్నాడు? ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట ఉంది కదమ్మా. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయం అనుకుంటాను. అరణ్య మార్గంలో మనం ప్రయాణం చేసేటప్పుడు అని ఇశ్రాయేలుతో మోషే మాట్లాడుతున్నప్పుడు, ఆకాశ మండలమా చెవియొగ్గుము, నేను మాటలాడుదును, భూమండలమా నా నోటి మాట వినము, నా ఉపదేశము వానవలి కురి. నేను 32వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము 10వ వచనములో భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వానిని కనుగొని అన్నాడు. భీకర ధ్వని గల పాడైన ఎడారిలో దేవుడు వానిని కనుగొని అని వ్రాయబడి ఉంది. అవును, మనల్ని కనుక్కుంటాడు. ఆ చూరు అరణ్యంలో బుగ్గ యొద్ద ఉన్నటువంటి ఆగరును చూచిన దేవుడు, కనుక్కున్న దేవుడు ఇప్పుడు నిన్ను నన్ను ఎక్కడున్నామో, మనము ఏ పరిస్థితిలో ఉన్నాము, మనల్ని కనుక్కొని మనల్ని ఆవరించి మన బాధలను మన కష్టాలను అనుపాపవలె మనల్ని కాపాడే దేవుడు. అలాగే ఇక్కడ ఆగరును కూడా దేవుడు కాపాడుతున్నాడు. ఇంకా ఒక మాట కూడా చూద్దాం చూడమ్మా. శారై మార్గంలో బొగ్గ యొద్ద ఆమెను కనుగొని, శారై దాసివైన ఆగరు ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళుతున్నావు అన్న. ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళుతున్నావు అంటే అప్పుడు 2 ప్రశ్నలు ఇక్కడ దేవుడు ఆగరికి ఇస్తున్నాడు. ఒక ప్రశ్నకి జవాబు చెప్పింది ఆమె, 2వ ప్రశ్నకి జవాబు లేదు తన దగ్గర. అనేక సార్లు కూడా మనం ఇందాక అబ్రహాం హవ్వ ఆదాము విషయంలో కూడా విన్నాం. అనేక సార్లు దేవుడు మనల్ని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఇది సరైన ఈ మార్గంలో వెళ్ళటం మంచిదేనా, నేను మలచిన మార్గము, నేను చూపించే మార్గంలోనే వెళ్ళు, వేరే ఒక మార్గంలోకి వెళ్ళవద్దు. అనేక సార్లు భక్తులకు దేవుడు దర్శనమిచ్చి మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఒక మార్గాన్ని ఏర్పరిచాడు. లేకపోతే ఎక్కడికి వెళ్తున్నావు? దేవుడు ఇచ్చినటువంటి స్థలం ఏది? ఆమెకు యజమానురాల దగ్గర ఆమె చేతి క్రింద ఉండాలి. నువ్వు దాసివి, కొనబడిన వారు దానవు, ఆమె యజమానురాలు శారై దగ్గర ఉండాలి. నువ్వు ఎందుకు నీచమైనదిగా శారైని చూసావు? అందుకనే దేవుడు ఒక చిన్న శ్రమ పెట్టాడు, చిన్న ఒక పని, ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పరిచాడు ఆగరు. అందుకని ఆమె పారిపోయింది.
పారిపోయిన దేవుడు ఆమెను పట్టుకుంటున్నాడు. ఎందుకు? ఆమె గర్భవతిగా ఉంది. ఆమె గర్భంలో ఉన్నటువంటి శిశువును ఆయన పుట్టించాలి. ఆమె భద్రత కొరకు, ఆమె రక్షణ కొరకు, ఆమె ఆరోగ్యం కొరకు, బిడ్డ క్షేమం కొరకు ఆమె తిరిగా ఎక్కడికి? నీ దాసి అయిన, నీ యజమానురాలైన శారా యొద్ద నుండి పారిపోతున్నా. ఎక్కడికి వెళుతున్నావు? ఎక్కడి నుంచి వచ్చావు అంటే, నా యజమానురాల దగ్గర నుంచి నేను పారిపోతున్నానంట. ఆమె మాట వినమంటే ఆమె మాట వినకుండా పారిపోతుంది. ఇప్పుడు పారిపోయేటువంటి హాగరుని దేవుని దూత పట్టుకున్నాడు. ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే, నేను నా యజమానురాలైన శారా దగ్గర నుంచి పారిపోతున్నాను నేను అన్న. అట్లయితే మరి నువ్వు ఎక్కడికి వెళ్ళుచున్నావంటే సమాధానం లేదు. నేను ఐగుప్తుకు వెళ్తుందా? ఐగుప్తు స్త్రీ కదా ఆమె, హాగరు ఐగుప్తు స్త్రీ కదా. ఐగుప్తు చీకటి వేళ గర్భంతో ఉన్నటువంటి ఆ స్త్రీ వెళుతుందంటే, అప్పుడు యెహోవా దూత ప్రత్యక్షమయ్యి తిరిగా నీ యజమాను దగ్గరికి, అప్పుడు మళ్ళా చూడండి, అప్పుడు 9వ వచనములో, యెహోవా దూత నీ యజమానురాలు యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండమని చెప్పాను. తిరుగా నువ్వు నీ యజమానురాలు దగ్గరికి తిరిగి వెళ్ళుము, ఆమె చేతి క్రింద అణిగి ఉండము. అవును, మరలా తిరుగా ఎక్కడికి రావాలి? యజమానురాలు దగ్గరికి రావాలి. ఎక్కడ ఏ స్థానాన్ని పోగొట్టుకుందో తిరుగు ఆ స్థానానికి మళ్ళా ప్రభు ఆమెను అక్కడికి పంపిస్తున్నాడు దేవుని దూత. మనం ఏ విషయాల్లో మనము పోగొట్టుకున్నామో తిరుగు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని మళ్ళా తిరుగా అదే స్థానానికి తీసుకొని వస్తున్నాడు. మనం రూతు గ్రంథంలో మనం ధ్యానం చేసుకున్నట్లుగా బెత్లెహేము నుంచి మోయాబుకి వెళ్ళారు, తిరుగువారు మరలా బెత్లెహేముకు చేరిరి అని 1వ అధ్యాయంలోనే మనం చూసుకుంటాం. ఎక్కడైతే ఏ స్థానాన్ని మనం పోగొట్టుకుంటున్నామో ఆ స్థానాన్ని తిరుగ దేవుడు మరలా మనకు అదే స్థానాన్ని ఇస్తున్నాడు. మనం నిర్లక్ష్యం చేయకూడదు. అప్పుడు ఆమె వచ్చిన తర్వాత ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు. అవన్నీ తర్వాత వాక్య భాగంలో మనం ధ్యానం చేద్దాం. హాగరు విషయంలో ఎన్నో దేవుడు ఈ బుగ్గ యొద్ద, షూరు అరణ్యములో నీటి బుగ్గ యొద్ద హాగరును కనుగొని యెహోవా దూత, ఆ మాటలు జ్ఞాపకం చేసుకున్నాము. దూత అరణ్య మార్గంలో హాగరును ఆమెను చూచి ఆమె దగ్గరకు వచ్చి ఆమెతో మాట్లాడుతున్నాడు దేవుని దూత. హాగరు, ఎక్కడి నుంచి వచ్చావు? ఎక్కడికి వెళుతున్నావు? ఈ ప్రశ్నలు ఒకవేళ దేవుడు ఆదాము హవ్వలతో మాట్లాడిన మాట, హవ్వతో మాట్లాడిన మాట, నేను నీకేమి చెప్పాను, నువ్వు చేసినది ఏమిటి అని దేవుడు మనల్ని కూడా ప్రశ్నిస్తే మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఎక్కడికి ఉండమంటున్నాడు ఆయన? దేవుని మందిరములో, దేవుని జనుల మధ్య. నా జనులు దేవుని మందిరమునకు వెళ్ళుదామని అనినప్పుడు నేను సంతోషించి తినని దావీదు అంటున్నాడు. జనులందరూ కూడా ఆయన దేవుని మందిరానికి వెళదామయ్యా అని అన్నప్పుడంట ఆయనకు సంతోషం కలుగుతుందంట. రాజ్యాన్ని, అధికారాన్ని, రాజులను, ఆ యుద్ధాలు, ఇవన్నీ కూడా ఎన్నో సందర్భాలు, ఎన్నో పరిస్థితులు దావీదుకున్నాయి. శత్రువులు ఉన్నారు, యుద్ధాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కానీ దేవుని మందిరానికి వెళదామని ప్రజలు ఆయనతో అన్నప్పుడు ఆయనకు మిక్కిలి సంతోషమైందంట. దేవుని మందిరంలో ఉండటం ఆనందకరమైనటువంటి సమయము. ఆనందంగా, సంతోషంగా మనము అనుభవించాలి. ఏ చిన్న కూడికను కూడా మనం పోగొట్టుకోకుండా దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఒక్క మాటతోనైనా దేవుడు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడతాడు. కాబట్టి ఇక్కడ షూరు మార్గములో, అరణ్య మార్గములో ప్రయాణం చేస్తున్న హాగరును దేవుడు దర్శించాడు, ఆమెను చూచాడు, ఆమెతో మాట్లాడాడు, ఆమెకి ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు. ఇంకా వాక్య భాగాన్ని మనము వెళ్ళినప్పుడు ఇంకా కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకున్నాము హాగరుని గురించి. ఇంతవరకు ఈ వాక్య భాగాన్ని మనం ముగించుకుందాము. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. మా జేమి ఆంటీ వన్నాలు ఆంటీ. మరి దేవుడు ఆంటీని చాలా చక్కగా వాడుకున్నారు. ఈ రోజు ఇద్దరు స్త్రీల గురించి విన్నాము ఫ్రమ్ జెనసిస్ చాప్టర్ 16, సారా అండ్ హాగర్ గురించి. మరి సారా అండ్ అబ్రహాం దేవర్ బ్లెస్డ్ కపుల్. దేవుడు వాళ్ళకి వాగ్దానం చేశాడు. మీకు ఐ గివ్ యూ
I'll give you children as much as Sarah అని ప్రామిస్ చేసిన హాగర్ కొంచెం సారా కొంచెం డౌట్ పడింది. మరి ఆ డౌట్ కారణాన హాగర్ నిచ్చి మరి అబ్రహాం కి పెళ్ళైనదంతా మనం విన్నాము. ఆ చిన్న తొందరపాటు, ఆ చిన్న ఇన్స్టెంట్ డిసిషన్ ఈ రోజు వార్ నడిపే అంత ఇన్ఫ్లుయెన్స్ అయింది అది కదా, మనందరికి తెలుసు. సారా పిల్లల వచ్చేసి ఇస్రాయేలీలు, దట్ ఈస్ ద కంట్రీ ఆఫ్ ఇస్రాయల్. మరి హాగర్ పిల్లలందరూ ఇస్మాయిల్ కదా, ఇరాక్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, అరబ్ కంట్రీస్ అందరూ వచ్చేసి హాగర్ నుంచి పుట్టిన పిల్లలు. ఆ ఒక్క డిసిషన్ కదా ఈ రోజు వరకు ఇస్రాయలైట్స్ కి ఏమంటారు, ఇస్రాయల్ కి అరబ్ కంట్రీస్ కి ఈ రోజు వరకు యుద్ధమే జరుగుతా ఉంటది. సో మరి ఈ రోజు సారా గురించి విన్నాము, హాగర్ గురించి విన్నాము. ఆ దేవుడు మరి హాగర్ ని ఆశీర్వదించి తనకి